హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. అండ్ ఈ వీడియోలో వేరియబుల్స్పై ఇంకొంత క్లారిటీ తెచ్చుకుందాం. అంటే దాని బిహేవియర్పై ఫోకస్ చేద్దాం, ఓకేనా? అరే వేరియబుల్ని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి అనేది సరే చెప్పుకున్నాం, బట్ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఎక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి 20ని స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు ఎక్స్ ఒక కంటైనర్, అంటే ఒక బాక్స్ అనుకుందాం. ఆ బాక్స్లో 20ని పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేను ఒక ప్లేస్లో ఉన్నాను, నాకంటూ ఒక ఊరు పేరు ఒక పిన్ కోడ్ ఉంటుంది, అంటే ఒక అడ్రస్ ఉంటుంది. అలాగే ఈ బాక్స్లో మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది, దానికంటూ ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఆ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అడ్రస్ రావాలంటే ముందు చెప్పాము మనం ఒక ఐడి అనే ఫంక్షన్ యూజ్ చేసి అడ్రస్ తెచ్చుకోవచ్చు అనేసి. చూడండి, ప్రింట్ ఐడి ఎక్స్. సో ఈ కోడ్తో అడ్రస్ చూద్దాం. ఇక్కడ అడ్రస్ అంటే ఇంత పెద్ద నెంబర్ గుర్తుంచుకోలేం, బట్ లాస్ట్ 2 నెంబర్స్ నోటీస్ చేయండి, 92. సో ఎక్స్ యొక్క అడ్రస్ 92 అనుకుందాం. ఓకే, అండ్ నేను ఇంకేం చేస్తాను అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇప్పుడు నేను వైని ఎక్స్తో అసైన్ చేశాను, అండ్ ఇప్పుడు వై వాల్యూ 20 అవుతుంది అండ్ ఎక్స్ వాల్యూ 20 అవుతుంది. సరే, ఇప్పుడు మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ఒకటే డేటా ఉంది, 20 అని. ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు 2 బాక్సులు వచ్చాయి అండ్ 2 బాక్స్లో 20 ఉంది అనుకుంటున్నా. సో దీనికి 2 ఐడీస్ ఉంటుంది అనుకుంటున్నా, బట్ నేను ఇప్పుడు ఐడీస్ చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ ఐడి వై మీరు రన్ చేస్తే చూడండి, ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క ఐడి సేమ్ అండ్ వై యొక్క ఐడి కూడా సేమ్, 16 అనుకోండి. ఇప్పుడు ఒకటే ఐడి ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా అనేది ఒకటే, ఒకటే బాక్స్ ఉంది, దాంట్లో 20 ఉంది, బట్ దానికి 2 పేర్లు ఉన్నాయి. లైక్ మనకు ఒక ఒరిజినల్ పేరు ఉంటుంది సర్టిఫికేట్ పైన, అండ్ మన ఇంట్లో వాళ్ళు పిలిచే పేరు ఇంకోటి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒకటే బాక్స్, ఒకటే డేటా, అండ్ దానికి 2 వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో నేను ఇంకోటి చూపిస్తాను, వై ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు దాకా వై అనేది 20ని రిఫర్ చేస్తుంది, బట్ ఇప్పుడు వై అనేది 50ని రిఫర్ చేస్తుంది. సో కొత్త బాక్స్ క్రియేట్ అయింది, కొత్త డేటా వచ్చింది, అండ్ వై అనేది ఓల్డ్ వేరియబుల్ అయినా కొత్త బాక్స్ని రిఫర్ చేయడం స్టార్ట్ చేసింది. సో నేను ఇప్పుడు వై యొక్క ఐడిని చూద్దాం అనుకుంటున్నా. ప్రింట్ ఐడి వై మీరు రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క ఐడి 80 అయితే వై యొక్క ఐడి 40. అండ్ ఇంకోటి, నేను వైనే కాదు ఎక్స్ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇలాంటప్పుడు ఎక్స్ 50 అనేది రిఫర్ చేస్తుంది అండ్ వై కూడా 50ని రిఫర్ చేస్తుంది. సో అఫ్కోర్స్ ఈ 2 ఐడీస్ కూడా సేమ్ అయి ఉంటుంది. చెక్ చేద్దాం. ప్రింట్ ఐడి చూడండి, ఎక్స్ యొక్క ఐడి 60 అండ్ వై యొక్క ఐడి 60. అండ్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ బాగానే ఉన్నాయి, వేరే డేటాకి మూవ్ అయింది, వేరే ఐడీస్ వచ్చాయి. బట్ వాట్ అబౌట్ ఎక్స్ అంటే వాట్ అబౌట్ 20? ప్రింట్ ఐడి ఆఫ్ 20. ఆ 20 యొక్క ఐడి నెంబర్ అయితే ఇచ్చింది 48. అంటే ఈ ఐడిలో ఈ అడ్రస్లో 20 ప్లేస్ అయింది, స్టోర్ అయ్యింది అని చెప్తుంది, బట్ దానికంటూ ఒక వేరియబుల్ లేదు. సో దీన్నే గార్బేజ్ కలెక్షన్స్ అంటారు. ఈ టాపిక్ గురించి వచ్చే క్లాసుల్లో నేను నీట్గా చెప్తాను, బట్ ఇప్పుడైతే ఇది అర్థం చేసుకోండి, ఈ వేరియబుల్స్ ఎలా మూవ్ అవుతుంది, మూవ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి. కొన్ని డేటాస్ కొన్ని గార్బేజ్ కలెక్షన్స్కి దానికి వేరియబుల్స్ ఉండవు, బట్ డేటా మాత్రమే ఉంటుంది. అండ్ కొన్నింటికి వేరియబుల్స్ ఉంటాయి బట్ డేటా ఉండదు, దాన్ని ఏమంటామంటే నన్ డేటా టైప్ అంటాం. అది నేను తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా బిహేవ్ చేస్తుందో కొంచెం అబ్జర్వ్ చేసి మీ మైండ్లో పెట్టుకోండి.